హైదరాబాద్ గచ్చిబౌలిలో 4వ జాతీయ కియో కరాటే పోటీలు ఈ రోజుతో ముగియనున్నాయి. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కరాటే పోటీలకు కార్యక్రమానికి హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పారు. అంతర్జాతీయంగా రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. సీఎం కప్లో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా జరిగాయని కొనియాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ క్రీడల కోసం అదనపు నిధులు కేటాయిస్తున్నామని, పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు రాణించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కరాటే అందరూ నేర్చుకోవాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో జాతీయ కరాటే పోటీలు జరుగుతున్నాయని, 33 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పైన ఎక్కువ మక్కువ చూపించి గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉండేనో స్పోర్ట్స్ను నిర్వీర్యం చేసిన సంగతి తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. మరి అట్లా కావద్దు, తెలంగాణలో కూడా స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సహించి నేషనల్, ఇంటర్నేషనల్ దాకా క్రీడాకారులను తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలోనే విలేజ్ టు మండల్, మండల్ టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, కాన్స్టిట్యున్సీ టు స్టేట్ స్పోర్ట్స్ దాకా సీఎం స్పోర్ట్స్ ఆడిపియడం కూడా జరిగింది. దేశ చరిత్రలో ఇంత స్టాండర్డ్ టోర్నమెంట్ మొదటిసారిగా ఈ హైదరాబాద్లో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కరాటే మిత్రులారా, కరాటే అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా బాలికల జీవితంలో భాగస్వామ్యం కావాలి. దీనికి దేశంలో ఉండేటువంటి 33 రాష్ట్రాల నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా కరాటే ఛాంపియన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి దీంతో పాటు అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన వాటిలో కూడా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా